Okay, so Shiva garu, a very hearty welcome to you. Wow, such cute పిల్లలు వచ్చారు. హాయ్ నాన్న. హాయ్ హాయ్, అంతా నాలాగే క్యూట్గా ఉన్నారు. హాయ్. జీవి గారు, a very very hearty welcome to you, జీవి గారు. వెయిటింగ్ ఫర్ మల్లెపూల పల్లకి వెయిటింగా కాదా? మన మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ ఆల్ ద ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ దట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ రీసెంట్లీ, విశ్వనాథ్ అండ్ సన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, రవితేజ గారికి స్టోరీ నరేట్ చేసేటప్పుడు మన డైరెక్టర్ గారు ఎలా ఉంటుంది ఆయన ఎవరు చెప్తారు? ఏంటి వాళ్ళేనా? వాళ్ళే ఇందాక నుంచి. ఓకే చెప్పండి. మీరు కనబడట్లేదు నాకు. ఓకే ఓకే ఊరుకో, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను కనపడకపోయినా సరే నీ కళలో కూడా కనపడతాను. పైన వెతికాను మీ గురించి. ఓకే చెప్పు. ఇప్పుడు పైన ఉంటారు కదా అనుకున్నాను, కానీ కింద ఉన్నారు. ఫార్ సైట్. ఓకే చెప్పు. ప్రభాస్ గారి గురించి అందరికీ తెలిసిందే కదా, ఆయన ఎక్కువ బాక్సులు తెప్పిస్తారు. లంచ్ అక్కడే. కాదు, నేను నిన్ను ఏం క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? మా సాయి నీకేం ప్రిపరేషన్ ఇచ్చాడు? నేను డైరెక్టర్ గారి గురించిన క్వశ్చన్ అడుగుతున్నాను నిన్ను. ఆ మైక్ తీసుకో, ఆ మైక్ తీసేసుకో. డైరెక్టర్ గారు క్వశ్చన్ చెప్పేటప్పుడు, డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు రవితేజ గారి ఎనర్జీ ఎలా ఉంటుంది? సరే, శివ నిర్మాణ గారి ఎనర్జీ ఎలా ఉంటుందో చెప్పు. శివ సార్ వచ్చేసి రవితేజ గారి కన్నా ఎక్కువ డబుల్ ఎనర్జీతో నటించాలి, అప్పుడు ఆ అన్నయ్య దుమ్ము దులిపేస్తాడు. అంటే డబుల్ ఎనర్జీతో మీరు నటించాలా అండి? ఒకసారి ఏది చెప్పండి చెప్పండి. మేము నటించాం బాబు, డైరెక్షన్ చేస్తాం. బట్ మీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అమ్మో, వదిలేలా లేడు. నీ పేరేంటి? నవీన్. నవీన్. ఓకే, థ్యాంక్ యూ నవీన్. సార్, మేము సీన్ 10% ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన 100% చేస్తారు. అందుకే మాస్ మహారాజ్ అయ్యారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. ప్రియా, యూఆర్ రెడీ? ద క్వశ్చన్ ఈస్ జనరలీ ఏంటంటే, మనకి షార్ట్ ఓకే అన్న తర్వాత మీరు ఏం చేస్తారు? మీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. 1, మీరు మానిటర్ వెళ్ళి చూసుకుంటారు. 2, టచ్అప్ చేసుకుంటారు. 3, రీల్స్ చేసుకుంటారు. డైరెక్టర్ ఫేస్ చూస్తారు. ఓకే, అంటే మీరు చేసింది ఎలా ఉంది, ఆయన ఓకే అన్నాడా లేదా అని చెప్పి. And then first I'll look at his face and then I'll run to monitor. Okay. I'll be like, I don't trust you. I want to look at myself. అండ్ డైరెక్టర్ గారు ఈజీగానే ఓకే అనేస్తారా? That you should ask him. Was it a trouble to give a okay for me, Shiva? Bit much. ప్రిటీ మచ్. ఆయనకు మంచి సెటైరికల్, Yeah, I know. చాలా సెటైరికల్ టోన్ ఉంటుంది కాబట్టి ఐ అండర్స్టాండ్ దట్ యూ హావ్ డన్ యువర్ బెస్ట్. వీఆర్ వెయిటింగ్ టు సీ యూ ఇన్ థియేటర్. Thank you, Suma. Thank you. Very kind of you. థ్యాంక్ యూ. అండ్ మా డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరైనటువంటి సాయి కుమార్ గారు. అదేంటి మీ దగ్గరికి రాగానే నా మాడ్యులేషన్ మారిపోతుంది? సాయి కుమార్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. మీరు కనిపించే ఆ 3 సింహాలు అని అన్నప్పుడంతా ఒక్కసారి మీరు ఇదే మాడ్యులేషన్లో మీ ఇంట్లో మీ ఆవిడ్ని కాఫీ ఎలా అడుగుతారు? సురేఖని నేను లవ్ అని పిలుస్తున్నాను. లవ్ కాఫీ. ఇప్పుడు మీకు పక్కనే కూర్చున్నటువంటి అజయ్ ఘోష్ గారిని ఒకసారి భోజనానికి వస్తావా అని అడగాలనుంది. మీదైనా డైలాగ్ డెలివరీ స్టైల్లో ఒకసారి. భయ్యా, భోజనానికి వస్తావా? నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ అయిపోయాను. ఇది ఎప్పటి నుంచి జరిగింది? నాకు చాలా ఇష్టం ఈయనంటే. ఆ గుండంటే ఇష్టం, ఆ కళ్ళంటే ఇష్టం. వద్దు. అంతే అంతే. ఓకే, ఆయనకు ఒకసారి ఇవ్వండి. ఏమా బాగున్నారండి? పర్లా. ఈరోజు మన మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ కోసం అజయ్ ఘోష్ గారు ఒక పాట పాడతారు. నాకు పాటలు రావమ్మా. పక్కనే మ్యూజిక్ డైరెక్టర్ గారిని పెట్టుకొని మీరు పాట రాదంటున్నారు అసలు. ఒక నిమిషం, సాయి కుమార్ గారు రెడీ? 1 2 3 స్టార్ట్. రెడీ రెడీ అందరూ
కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు కట్టు 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 ఇరుముడి కట్టు. సార్ ఒక్క నిమిషం, ఇంత పాపం ఎవరికి టార్చర్ ఉండకూడదు, పక్కనే చూడండి మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్ ఒకసారి ట్యూన్, హౌ డిడ్ ద ట్యూన్ కమ్, ఇస్ ఇట్ కరెక్ట్? మాటలు లేవు, పాటలు కూడా లేవు. థ్యాంక్ యూ అజయ్ గారు. ఇంకొక క్వశ్చన్, జనరలీ లంచ్ బ్రేక్లో అజయ్ ఘోష్ గారు ఏం చేస్తారు? ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, క్యారవాన్లోకి వెళ్ళి ఆయనే వండుకుంటారు. నేనే వండుకొని తింటా. ఇవాళ ఏం వండారు? ఈరోజు తోటకూర వేయించుకున్నా, ఏపుడు చేశా. తోటక- తోటకూర ఉడకబెట్టి పిండేసి చున్నులపై కారం చల్లుకుని తిన్నా. బాబా విన్నారా అబ్బాయిలు మీరు ఎలా చేస్తున్నారు ఆయన వంట? ఓకే, శివ నిర్వాణ గారిలో మీకు నచ్చిన ఒక క్వాలిటీ చెప్పండి. as a అమ్మాయి director. నేను ఇది చాలా ఉంది ఆ మనిషి గురించి మాట్లాడాలంటే అవునా? సక్సెస్ మీట్లో మాట్లాడతా, ఓకే ఇప్పుడు మాట్లాడను. సరే, అయితే ఆ రోజు నా డేట్ ఉందా లేదని ఒకసారి చూసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాను. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పుట్టలేదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యా ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ 30 years. నా వెనకాలే ఇంకొక చిన్న పాప కూడా ఉన్నాడు. హలో అక్క ఇట్రా, നല്ല డాన్స్ ആയിരുന്നു കേട്ടോ, సూపర్. ఒక్క నిమిషం, మేము రవితేజ గారి గురించి కొన్ని క్వశ్చన్స్ ఆడియన్స్కి ఆల్రెడీ ఇచ్చామన్నమాట. అందులో నుంచి ఒకళ్ళని రవితేజ గారి గురించి తెలుసుకోవాలని ఉంది అని అంటే మా మాస్ మహారాజా గారి ఫ్యాన్స్కి, రవితేజ గారికి షూటింగ్ లేని రోజు ఏం చేస్తారు? అప్పుడు ఆయన రవితేజ గారు చెప్పట్లేదు, వాళ్ళు చెప్తారు. అది కరెక్టా కదా మీరు చెప్పాలి. చెప్పమ్మా. మార్నింగ్ 6కి లేచి వర్కౌట్ చేస్తారు. మార్నింగ్ 6 o'clockకి లేచి మీరు వర్కౌట్ చేస్తారు. ఉండు. ఓకే, నెక్స్ట్. అన్నా లవ్ యూ. లవ్ యూ టూ. ఓకే, చెప్పేశాను సార్ మీ తరఫున. ఓకే, నెక్స్ట్. షూట్ లేదని తెలిసి మళ్ళీ షూట్ పెట్టించుకుంటారు. ఓహో, అన్నయ్య లవ్ యూ. షూటింగ్ లేదని తెలిసి మళ్ళీ షూట్ పెట్టించుకుంటారు. ఇంకొకళ్ళు ఎవరైనా? అంతే మేము, అయిపోయింది. ఓకే, రవితేజ గారు ఇప్పుడు వీటిలో ఏది కరెక్ట్, లేదంటే వేరే ఆన్సర్ ఏమైనా ఉందా? లేదు, మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తానమాట వాస్తవం. ఓకే, షూట్ ఉంటే షూట్ మళ్ళీ పెట్టిస్తూ అనేది కాదు, కానీ షూటింగ్ ఉంటే షూటింగ్ తప్ప నేను పెట్టిస్తూ అనేది జరగదు. మీకు నాకు అది జరగదు. ఎస్, ఐ గాట్ ఇట్. ఇప్పుడు నేను అడిగేశాను కానీ మణికంఠ అంటే నక్షత్ర అడగాలనుకుంటుంది. నక్షత్ర, ఎస్, యూ హ్యాడ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్. ఎస్, యా, మిమ్మల్ని. వెయిట్ 1 second. You are a mass Maharaja for everyone, but what kind of father are you? I'm a very, very lovable father, I'm very sure. You can ask my children, my kids. They'll tell you. Ask them. For you? Pakka, I'm sure. I know. He is a very, very lovable father. We have full proof. What is your next question? Actually, you should ask my kids that. That question you should ask. Where is it? They didn't come. It's okay. Okay, next. You ask the next question. No, adugu nalla. Did I ever remind you of your own children while shooting? Yeah, of course. You reminded me of my daughter. When? When? So many times. I told, yeah, of course. Because my daughter knows the script. Yeah. Okay. The next question. Which scenes with me made you genuinely emotional? Interval scene. What? Okay. Okay. కష్టమే, చాలా కష్టం. బాగా చచ్చారే, ఫ్యూచర్లో ఎవరో కానీ చచ్చారే. What is one thing every father should tell his daughter? Every father should tell. What is one thing that every father should tell their daughter? I think in the film, it's there in the film, the girl shouldn't hesitate to talk anything. Whatever they are in their mind, their heart, they have to express it. Okay. Okay. This is my favorite one, okay? If I make a mistake, will you scold me or protect me first? It depends. Then, what nickname would you like to give me? What? Sorry? What nickname?
Nickname. Nickname? You, Nakshatra. Oh, yeah. Mudrumunda. Muduru. Sorry, I don't know the meaning. I'll tell you later. Para. മോളുകുട്ടി നൈസ് ക്യൂട്ട് അതന്നെയാണ് സത്യം കുട്ടി, ഈ സായി കുട്ടിനെ. സാറാണ് സത്യം അയ്യോ കറക്റ്റ് കറക്റ്റ് ലാസ്റ്റ് ക്വസ്റ്റ്യൻ Yeah, last question. After Irumudi, will you still remember me as your daughter? No doubt. Absolutely. Ah, okay. Definitely, yeah. Ah, okay. See? Yeah. Okay, done. Okay, yeah. What? నో ఇక్కడ మదర్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రియా గారు క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి ఆ క్వశ్చన్ Will you share your property with me? Ask him. ఎనీ మదర్ విల్ డూ దిస్ ఓన్లీ యా విల్ ఆస్క్ షీఈ్ ఆల్రెడీ ఆస్క్డ్ రవితేజ గారు ఎస్ రవితేజ గారు మీ ప్రాపర్టీస్ ఏం చెప్ అవును అవి కాదు రవితేజ గారి మెయిన్ ప్రాపర్టీస్ రవితేజ గారి స్పాంటనిటీ రవితేజ గారి ఎనర్జీ రవితేజ గారి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎస్ ఇది ప్రాపర్టీస్ అంటే ఇది తీసేసుకో పద పోదాం పద ఈ అమ్మలు ఉన్నారే చాలా అసలు పద మొత్తం ప్రిపేర్ చేసి నేను మైదవే ఎస్కేన్ గారు హాయ్ బాగున్నారా ఇప్పుడు మనము ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవాళ చూడబోతున్నాము ఆన్ స్టేజ్ ఈ సాంగ్ చాలా సంవత్సరాల నుంచి మారు మ్రోగిపోతోంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరికీ ఇది బాగా